హెల్తీ అండ్ టేస్టీ అయిన ప్రోటీన్ చపాతీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ చపాతీ కోసం ముందుగా పెసల్ని తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా నానిన పెసల్ని శుభ్రంగా కడిగేసి స్ట్రైనర్లో వేసేసి ఓ బాక్స్లో పెట్టి మూత పెట్టి మొలకెత్తించుకున్నానండి. నేనైతే ఇవి డైరెక్ట్గా కూడా మీరు వేసేసుకోవచ్చు. మొలకెత్తితే ఇంకా ప్రోటీన్ % ఎక్కువగా ఉంటుంది. దానికోసం మొలకెత్తిన పెసలు వాడుతున్నాను. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు మొలకెత్తిన పెసలు తీసుకున్నాను. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం మాత్రమే వేసానండి. దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఓకేనండి. ఈ మెత్తని పేస్ట్ని అంతటినీ ఒక బౌల్లోకి వేసేసుకుని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను నేను. మనకి పిండి కలుపుకున్న తర్వాత పిండి పడితే వేసుకోవడమే, అంటే ఉజ్జాయింపుగా అయితే నేను వేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్టు అలాగే జీలకర్ర కూడా వేసుకున్నా. ఇప్పుడు ఈ పిండిని ముద్ద కింద కలుపుకుందామండి. ఇది కలిపేటప్పుడే మనకి వాటర్ లేకుండా ఓన్లీ ఈ పెసరపిండితోటే కలుపుతున్నాను నేనైతే. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటున్నాను. ఇంకా చేతికి అంటుకుంటూ ఉంటే కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. చేతికైతే బాగా అంటుకుంటుందండి. ఇంకాస్త పిండి వేసుకున్నాను. దీనికైతే కొలత అనేది ఏమీ లేదండి. నేను మామూలుగా ఉజ్జాయింపుగా మాత్రమే వేసుకున్నా కూడా 1 కప్పు వరకు పిండి అయితే పడింది. ఈ పిండిని వేసుకుని ముద్ద కింద కలుపుకోవాలి. అంటే చేతికి అంటకుండా మనకి చపాతీ ముద్ద ఎలా వస్తుందో ఆ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా తయారైంది కదా. దీనిపైన కాస్త నెయ్యి వేసుకున్నా. మనం ఇప్పుడు పెసలతో చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో నెయ్యి మాత్రమే వేసుకుంటున్నానండి. పెసలతో ఏ రెసిపీ చేసినా సరే నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఓకే. ఇప్పుడు ఈ ముద్దని కాస్త నెయ్యి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక 10 నిమిషాల సేపు. ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని బాగా మెదాయించుకోవాలి. ఎంత బాగా మెదాయించుకుంటే అంత మెత్తగా చపాతీ వస్తుందండి. ఓకే. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకుంటున్నా. అంటే మీకు నచ్చిన మెజర్మెంట్లో చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే పల్చగా చేస్తున్నాను కాబట్టి చిన్న ముద్దలు తీసుకున్నానండి. ఓకే. ఇలాగే పిండి ముద్దలంతటినీ తయారు చేసేసుకొని చక్కగా రౌండ్ కింద చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని దీన్ని ఒత్తిపిండి వేసుకుని చపాతీ చేసుకోవాలండి. కాస్త ఒత్తిపిండి కూడా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది పెసరపిండి కదా, కాస్త పలచగానే అనిపిస్తుంది నాకైతే. ఓకేనండి. ఒత్తిపిండి వేసుకుంటా చక్కగా చపాతీ తయారు చేసుకోవాలి. చపాతీని మరీ దళసరిగా చేసుకున్నా కూడా పెద్ద టేస్టీగా ఉండదండి. ఓకే. చూసారుగా ఈ విధంగా చేసేసుకున్నాను నేను. చేసేసి దీన్ని ప్యానం బాగా కాలిన తర్వాత చపాతీ వేసేసానండి. అటు ఇటు తిప్పుకుంటా చక్కగా కాల్చుకోవాలి చపాతీని. దీన్ని 4 పక్కల తిప్పుకుంటా కాలిస్తే మొత్తం చపాతీ అంతా బాగా కాలుతుందండి. ఓకే. రెండో వైపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేతితోటే గ్రీస్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే నేను వాడలేదు. ఓకే. నెయ్యి వేసేసాను. నెయ్యి వేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఓకే. వెనక వైపు కూడా టర్న్ చేసేసి మళ్ళీ కాస్త నెయ్యి వేసేసుకున్నాను. ఇదే నేతితో బాగా స్ప్రెడ్ చేసేసాను. ఓకేనండి. ఇంకో చపాతీ కూడా మీకు కాల్చి చూపిస్తున్నాను. దీన్ని కూడా అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఆల్రెడీ పెనం బాగా కాలుంది కదా, అందుకని తొందరగానే వేగిపోతుంది. దీనిపైన కూడా నెయ్యి వేసేసుకుంటున్నాను నేను వాడేది ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి కాబట్టి హెల్త్కి అయితే ఎటువంటి డోకా లేదు. ఇది రెసిపీ అయితే ప్యూర్ హెల్తీ రెసిపీ అండి. మీకు నచ్చకపోతే ఆవు నెయ్యి కానీ నెయ్యి కానీ మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఇంతేనండి, రెడీ అయిపోయింది హెల్దీ ప్రోటీన్ చపాతీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.